సార్ చాలా వరకు ఏంటంటే గర్ల్స్‌లో గానీ, బాయ్స్‌లో గానీ ఈ బోన్స్ అనేవి వీక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, అలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు చాలా ఫుడ్స్ గానీ, లేకపోతే సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోన్స్ ఎందుకు వీక్ అయిపోతాయి అంటారు? అంటే రూట్ కాజ్ నుంచి మనం ఏమైనా దీన్ని కరెక్షన్ చేసుకుంటూ రావాలి అంటారా? అంటే మనకి బోన్స్ వీక్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చండి. ఏదైనా డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళలో కూడా మేబీ కాల్షియం అనేది తగ్గిపోయి, అబ్జర్ప్షన్ తగ్గిపోయి బోన్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ సమ్ డెఫిషియన్సీస్‌లో కూడా మనకి ఈ బోన్స్ వీక్ అవ్వడం చూస్తుంటాం. మనం అలాంటి కండిషన్ ఒకటి చూద్దాం. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం మనం చాలా కామన్‌గా. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా వరకు ఉమెన్‌లో తొందరగా వస్తుంది మెన్‌తో కంపేర్ చేస్తే. ఇది ఏంటంటే అబోవ్ 45 ఇయర్స్‌లో వీళ్ళకి ఏంటంటే మెనోపాజ్ ఉంటుంది కదా, పీరియడ్ స్టాప్ అయిపోయినప్పుడు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా తగ్గిపోతుందన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ కాల్షియం అబ్జర్ప్షన్ అనేది బోన్‌లో తగ్గిపోతుంది మనకి. సో అప్పుడు వీళ్ళకి ఏంటంటే బోన్స్ వీక్ అవ్వడం అనేది చాలా తొందరగా అవుతూ ఉంటుందన్నమాట కంపేర్ టు ద మెన్ మనకి. సో వీళ్ళు ఈ టైంలో ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఈ వైటమిన్ డి కానీ, కాల్షియం కానీ, అది కూడా లిమిట్లో డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం అనేది ఏ సప్లిమెంట్స్ అన్నా మంచిది మాట మనకి.